ఎంజే మార్కెట్ దగ్గర పరిస్థితి మనం ఇప్పుడు దాకా చూసాం. కోలాహలంగా ఉంది. చాలా అన్ని రకాల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ఒక కూడల్లాగా అక్కడ విగ్రహాలన్నీ కలుస్తున్నాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చే విగ్రహాలు, అలాగే లైటింగ్, మిరుమిట్లు గొలిపే లైట్లు, అలాగే జాతీయ పతాకాలను ఎగరేస్తున్నారు. విగ్రహాలు అయితే ఒక్కొక్కటి భిన్న భిన్న రూపాల్లో, కొన్ని భవంతులను తలదన్నేలాగా దానికంటే భవంతుల కంటే ఎత్తుగా ఉన్నటువంటి విగ్రహాలు విభిన్న రూపాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. అలాగే భక్తులు కూడా వేలాది మంది భక్తులు కోలాహలంగా నృత్యాలు చేస్తూ వినాయకుడిని సాగనంపుతున్నారు, శోభాయాత్రలో తరలి వెళుతున్నారు. అలాగే ఇప్పుడు విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపుగా తరలి వెళ్లే మార్గంలో ప్రధానంగా అక్కడ సాగర్కి ఇటు మిగిలిన ప్రాంతాలకి ఒక కనెక్టింగ్ ప్రాంతంగా ఉన్న ఎన్టీఆర్ మార్గంలో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ని అడిగి అక్కడ తాజా పరిస్థితిని తెలుసుకుందాం. శ్రీపతి, అక్కడ ఎలా ఉంది వినాయక నిమజ్జన కోలాహలం, ఏ విధంగా ఉంది? అక్కడ ట్రాఫిక్ కావచ్చు, ఇతరత్ర శోభాయాత్ర సాగేందుకు అనువుగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అక్కడ సందడి పరిస్థితి, అక్కడ వాతావరణం ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పండి. హుస్సేన్ సాగర్ అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ఇక్కడికి వచ్చేటువంటి నగర నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్కు తరలి వచ్చేటువంటి భక్తులతో రద్దీగా మారిపోయింది. ముఖ్యంగా ఎంజే మార్కెట్ నుంచి అక్కడికి వచ్చినటువంటి విగ్రహాలు కావచ్చు, లేదంటే భక్తులు కావచ్చు, అక్కడి నుంచి నేరుగా హుస్సేన్ సాగర్కే తరలి వస్తుంటారు. ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో వరుసగా వచ్చినటువంటి విగ్రహాలన్నీ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి నేరుగా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి వెళ్తాయి. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఎన్టీఆర్ మార్గ్ వరకు వస్తాయి. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి 11 అతిపెద్ద క్రేన్లు కావచ్చు, అదేవిధంగా 40 చిన్న క్రేన్లు ఉన్నాయి. మొత్తం ఈ హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి 40 క్రేన్లలో ఈ విగ్రహాల నిమజ్జనాలు అనేటివి కొనసాగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులంతా కూడా నేరుగా ఈ నిమజ్జనాన్ని చూసేందుకు భారీ ఎత్తున తరలి వస్తుంటారు. వాళ్ళంతా కూడా కనులారా ప్రత్యక్షంగా ఈ నిమజ్జన ఉత్సవాన్ని చూడాలని కూడా వస్తుంటారు చాలామంది. మరికొంతమంది టీవీలో కావచ్చు, లేదంటే లైవ్లో కావచ్చు, వివిధ రూపాల్లో చూస్తూనే ఉంటారు. ఇక అడుగు విగ్రహాన్ని దగ్గర నుంచి మొదలుకుంటే 15-16 అడుగుల విగ్రహాల వరకు కూడా కొంతమంది టూ వీలర్లో కావచ్చు, కొంతమంది కార్లలో కావచ్చు, మరికొంతమంది ఆటోల్లో కావచ్చు, వివిధ వాహనాల్లో వివిధ రూపాల్లో, భిన్న రూపాల్లో ఉన్నటువంటి ఈ విగ్రహాల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని తీసుకొచ్చి ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇక మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 దగ్గరే ఖైరతాబాద్ మహాగణపతి, విశ్వశాంతి మహాగణపతిని బాహుబలి క్రేన్ సహాయంతో ఇక్కడ నిమజ్జనం చేశారు. దాదాపు 69 అడుగులు ఉన్నటువంటి విగ్రహం దాదాపు 50 టన్నుల బరువు ఉంటుంది. ఈ క్రేన్ మాత్రం, బాహుబలి క్రేన్ మాత్రం దాదాపు 100 టన్నుల బరువును మోయగలుగుతుంది. బాహుబలి క్రేన్ తోటి నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం చేసినటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అప్పుడు చూడలేకపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడే ఈ నిమజ్జనం చేశారు ఖైరతాబాద్ మహాగణపతిని అని అంటూ ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసినటువంటి ప్రాంతాన్ని చూసి తరించిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. మరొక పక్క ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర దాదాపు 303 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ శోభయాత్ర కొనసాగే పరిసర ప్రాంతాల్లో రోడ్లు భవనాల శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపు 50,000 పైచిలకు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ దారి మొత్తం కావచ్చు, లేదంటే నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కావచ్చు, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను కూడా మోహరించారు. ముఖ్యంగా ఆకతాయిలు కావచ్చు, లేదంటే జేబు దొంగలు కావచ్చు, అటువంటి వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు పడేసినటువంటి చెత్తను కావచ్చు, లేదంటే వివిధ పైకి ఎగరేసినటువంటి కాగితాలను కావచ్చు, కింద పడేటువంటి చెత్త చెదరని కావచ్చు ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సిల్టింగ్, ఎక్కడ హుస్సేన్ సాగర్లో పడినటువంటి వాటిని వీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది? మేము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 నుంచి వచ్చామండి. గణేష్ ఉత్సవాలు చాలా సంబరంగా జరుగుతున్నాయి. నిమజ్జనాలు చాలా అధిక సంఖ్యలో చాలా మంది రావడం చాలా సంతోషంగా. మీరు చెప్పండి. చింతల నుండి వచ్చినాము. చాలా బాగా జరుగుతుంది గణేష్ నిమజ్జనం, అంగరంగ వైభవంగా చాలా మంచిగా జరుగుతుంది. ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చాలా బాగా చేసింది. చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రతిసారి వస్తాం. చెప్పండి. ఇది మొత్తానికైతే వీళ్ళంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లలు అయితే చాలా మంది ముచ్చట పడుతున్నారు ఈ నిమజ్జనోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని. ఇక వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కావచ్చు, సకుటుంబ సమేతంగా కూడా తరలి వచ్చినటువంటి చాలా మంది కూడా మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా నిమజ్జనాలను స్వయంగా చూడాలని, కళ్ళారా వీక్షించాలని కూడా ఇక్కడికి వచ్చినట్లు కూడా చెప్తున్నారు. ఇక భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ సోదర భావంతో ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జన ప్రాంతాన్ని
సరే శ్రీపతి, ఓకే. ముందుకు వచ్చారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓం గం గణపతియే నమః. హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. అలాగే ఇప్పుడు దాకా మనం ప్రత్యక్ష ప్రసారాలు చూసాం. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న విగ్రహాలు, లక్షలాది మంది భక్తులు, వేలాది విగ్రహాలు, ఎటు చూసినా లైటింగ్ మధ్య, దగదగల మధ్య హైదరాబాద్ వెలుగొందిపోతుంది. శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి, ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మా ప్రతినిధి సూరిబాబు సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాడు. వెనక వైపు సచివాలయం దగదగలా మెరుస్తున్న సచివాలయాన్ని చూడొచ్చు. ఇటువైపు ముందు పక్క వినాయకుడి కోలాహలం కొనసాగుతోంది. సూరిబాబు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర వినాయక నిమజ్జనోత్సవాలకు శోభాయాత్ర ఏ విధంగా సాగుతోంది? అక్కడ కోలాహలం ఏ విధంగా ఉంది? అక్కడ విశేషాలేంటి? వెంకటేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనాలు ఒక ఎత్తు అయితే, మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనాలు మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గణేష్ శోభాయాత్ర అంతా కూడా మనం ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రాష్ట్ర సచివాలయం ముందుగా హుస్సేన్ సాగర్ వద్దకు చేసుకుంటుంది. హుస్సేన్ సాగర్లోని ఒక్కొక్క వినాయకుడిని కూడా నిమజ్జనాలు చేస్తారు. అయితే హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు సంబంధించి 40 క్రేన్లను అందుబాటులో ఉంచారు. ఈ 40 క్రేన్లు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడి నుంచి వీక్షిస్తున్నారు. అయితే నగరంలోని నలుమూలల నుంచి వినాయకులను తెచ్చి ఈ మార్గంలో హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేయాలని అందరూ కూడా కమిటీ వాళ్ళు అనుకుంటారు. దీనిలో భాగంగానే నిమిషానికి 10 సంఖ్యలో వినాయకులు చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున నిమజ్జనానికి ఇక్కడ తరలి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చేరుకుని హుస్సేన్ సాగర్ సమీపంలో సాధారణ వ్యక్తిలాగా కలియ తిరిగారు. ఒక్కసారిగా ఇక్కడ భక్తులు ప్రజలతో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులైనా కలిగాయని ఆరా తీశారు. ఏ ఒక్క వ్యక్తి కూడా స్థానికులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారని, ఈ ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎంతో బాగా చేస్తుందని వాళ్ళందరూ చెబుతున్నారు. అయితే అధికారులు కూడా అడిగి తీసుకున్నారు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు, అలాగే పోలీస్ శాఖ అధికారులు, అలాగే శానిటేషన్ వర్కర్స్తో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా భక్తుల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, అంతా బాగుందని చెబుతున్నారు. ఇదే స్ఫూర్తితో కూడా మీరు రానున్న రాత్రి 12 వరకు కూడా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అలాగే భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే వారందరికీ సూచించారు. ఇప్పటికే 30,000 మంది పోలీసులు అడుగడుగునా కూడా పనిచేస్తూ వాళ్ళ శాంతి భద్రతను కాపాడుతున్నారు. మరోవైపు అశ్వదళము మొదటిసారిగా మహిళలు గుర్రపై స్వారీ చేస్తూ అడుగడుగునా కూడా నిఘా ఉంచి వాళ్ళు పర్యటిస్తున్నారు. మరోవైపు శానిటేషన్ వర్కర్స్ 20,000 మంది పనిచేస్తున్నారు. ఎక్కడ ఏమైనా ఈ డీజే డ్యాన్సులకు సంబంధించి ఎవరైనా చేస్తే అక్కడ ఏమైనా పేపర్స్ అలాంటివి ఉన్నట్లయితే ఆ పేపర్స్ వెంటనే వీళ్ళు తీయడం, అలాగే వాటర్కు సంబంధించి, భోజనాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా స్వచ్ఛంద సంస్థలు చేశాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. వాటికి సంబంధించి చెత్త ఎక్కడైనా పడినా కూడా వెంటనే తీస్తున్న పరిస్థితి ఇక్కడ కలిగింది. అలాగే మరోవైపు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ప్రభాకర్ కావచ్చు, అలాగే నగర సివి ఆనంద్, అలాగే ఉన్నత అధికారులందరూ కూడా ఇప్పుడే సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లకు సంబంధించి అంతా బాగానే ఉందా ఏంటని ఆరా తీశారు. అంతా బాగానే ఉందని వాళ్ళందరూ కూడా ఒక స్పష్టతకు వచ్చారు. రాత్రి 12 వరకు మరికొద్ది గంటల పాటు మనందరం కష్టపడినట్లయితే విజయవంతంగా హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు కూడా పూర్తి చేసిన ఘనత మన దక్కుతుందని వాళ్ళందరూ కూడా స్పష్టత వచ్చారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనాలు ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగరం రాజధాని నగరంలో జరుగుతున్న నిమజ్జనాలు మరో ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే పనిచేస్తున్నాయి. భక్తులు లక్షలాది మందికి, అంటే మనకున్న సమాచారం ప్రకారం 10 లక్షల మంది ఇప్పటికే చేరుకున్నారని, హైదరాబాద్ నగరంలో వివిధ వినాయకులను నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారని, ఒక్క హుస్సేన్ సాగర్ పరిసరాల ప్రాంతంలో ఇటు సెక్రటేరియట్, మన తెలుగు తల్లి పైవంతం నుంచి విజువల్స్ వ్యూ కూడా బాగుంటుంది. ఆ వినాయకులు ఎవరైతే శోభాయాత్ర జరుగుతుందో ఆ శోభాయాత్ర సమయంలో వాళ్ళు వీక్షించినట్లయితే లైఫ్ టైం ఒక మెమొరబుల్ మూమెంట్గా అందరూ ఫీల్ అవుతారు. వాళ్ళ మొబైల్స్లో కానీ కెమెరాస్లో కానీ షూట్ చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా ఈ స్పాట్కి, ఈ ల్యాండ్ మార్క్ వచ్చి హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ఎక్కువ మంది
చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు పైన ఉన్నాము. మన సెక్రటేరియట్ రాష్ట్ర సచివాలయం ముందుగా హుస్సేన్ సాగర్ వైపు కూడా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు, అంటే సాయంత్రం మధ్యాహ్నం కొంత ఒక్కపోత ఉండే ఎండ ఉండడంతో కొంతమంది భక్తులు రావడానికి కొంత తగ్గారు, కానీ సాయంత్రం 6, 7 ఈ సమయంలో కూడా భక్తులు వేలాదిగా నగరంలో ఉన్నటువంటి కూడా ఇక్కడికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వచ్చి జై జై గణేశ, మళ్ళీ రావయ్య గణేశ అని జై జై దోణాల నడుమ వారందరూ కూడా హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అక్కడే ఆ వాటర్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీపాలు వెలిగించడం, అలాగే మొక్కుకోవడం. నిమజ్జనం జరిగే సమయంలో వినాయకుడు లోపల దిగే సమయంలో మొక్కులు చెల్లించుకుంటూ వీళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు. అయితే రాత్రి 12 వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉండడం, అలాగే నిమిషానికి 10ల సంఖ్యలో వ్యాప్తంగా ఉన్న కూడా వినాయకులన్నీ హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి ఎదుట తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూస్తుంటే కనిపిస్తున్న దృశ్యాలు. ఒకవైపు వెనుక వైపు సచివాలయం దగదగలాడిపోతుంటే ముందు వైపు కోలాహలం, భక్తుల కోలాహలం, వేలాది మంది, ఇసుకేస్తే రాలనంత మంది జనం సందడిగా, మది నిండుగా, గుండెల నిండుగా, అలాగే కనులు చూసిన కనులే కనులు అన్నట్లుగా ఆసక్తిగా వీక్షిస్తూ వినాయకుడిని సాగనంపుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తర్వాత రెండో పేరొందిన ప్రాంతం నిమజ్జనాలకి మినీ ట్యాంక్ బండ్గా పిలుస్తారు సరూర్ నగర్ చెరువు దగ్గర మా ప్రతినిధి ఈశ్వర్ ఉన్నాడు. అక్కడ చాలా కోలాహలం కనిపిస్తుంది. ఈశ్వర్, మినీ ట్యాంక్ బండ్గా పేరుదిన సరూర్ నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి? ఎన్ని విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం చేశారు? భక్తుల కోలాహలం ఎలా ఉంది? అక్కడ సందడి ఏంటి? అక్కడ వివరాలు ఏంటి? రైట్ ప్రసాద్, సరోవర్ నగర్ చెరువు వద్ద అయితే భక్తుల కోలాహలం సందడిగా ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అయితే అట్టహాసంగా జరుగుతుంది. కనుల పండుగగా కూడా ఇక్కడ ఈ ఉత్సవాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలివచ్చారు. ఈ సరోవర్ నగర్ చెరువు ఈ ప్రాంగణం మొత్తం కూడా జనసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా కాస్త నెమ్మదిగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అయితే జరిగింది. మధ్యాహ్నం తర్వాత నుంచి సరిగ్గా 3 గంటల నుంచి అయితే ఈ నిమజ్జన కార్యక్రమం అయితే ఊపందుకుని చెప్పుకోవచ్చు. ఈ రహదారి మొత్తం కూడా ఈ గణేష్ విగ్రహాలతోటి మొత్తం కూడా బారులు తీరిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా జనసంద్రాన్ని తలపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా సుమారు 1000 పైగా విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు. మరొక 1500 విగ్రహాలు కూడా నిమజ్జనం చేయాల్సి ఉందని చెప్పి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఈ సరోవర్ నగర్ చెరువు వద్ద ఇది ఒక మినీ ట్యాంక్ కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తం కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఒక సందడి వాతావరణం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఇక్కడ ఎల్బీ నగర్ డివిజన్ లో ఈ పరిధిలో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలన్నింటినీ కూడా మొత్తం కూడా ఒక ఇక్కడికే ఈ సరోవర్ నగర్ చెరువు వద్దకే వచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, తర్వాత నిఘా అధికారులు కూడా ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడ మోహరించి ప్రజలకి, ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కూడా సుమారు 400 పైగా ఇక్కడ సిబ్బంది ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నారు. ఇటు పోలీస్ సిబ్బందితో పాటు తర్వాత మున్సిపల్ శాఖ వారు, తర్వాత రెవెన్యూ శాఖ వారు, విద్యుత్ శాఖ వారు, వీరందరూ కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే జరిపిస్తున్నారు. అయితే ఈ గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అయితే అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా చాలా నెమ్మదిగా ఇక్కడ విగ్రహాలు అనేవి తరలి వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత అయితే ఊపందుకుంది. ఇప్పటి వరకు కూడా సుమారు 1000 పైగా విగ్రహాలు అయితే నిమజ్జనం చేశారు. ఇంకా సుమారు 2000 చిల్లర విగ్రహాలు అయితే నిమజ్జనం చేయాల్సి ఉంది. అయితే దానికి అనుగుణంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం 8 క్రేన్లు ఏర్పాటు చేసి విగ్రహాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత మరొకటి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే 1వ నెంబరు 6వ నెంబర్ వద్ద అయితేమో చిన్న విగ్రహాలన్నింటినీ కూడా అక్కడ ఆ క్రేన్ల వద్ద నిమజ్జనం చేస్తున్నారు. మిగతా 6 క్రేన్ల వద్ద భారీ విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ పారిశుద్ధ్యం సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జిఎంసీ అధికారులు కూడా పకడ్బందీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇక్కడ మొత్తం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ వచ్చేటువంటి పత్రి కావచ్చు, పూలదండలు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయటం, వీటన్నిటిని మళ్ళీ సుదూర ప్రాంతాల్లో తీసుకోవడం, ఒక డంపింగ్ యార్డ్ వాటికి తరలించడం, మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక పరిశుభ్రంగా కూడా ఉంచుతారు. జనాల రద్దీ అధికంగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పారిశుద్ధ్యం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మినీ ట్యాంక్ వద్ద అయితే ఒక సందడి వాతావరణం, పండగ వాతావరణం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకి ఇబ్బంది లేకుండా ఇక్కడ సుమారు
పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చారు. సగం మంది గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వస్తే మరి సగం మంది ఏమో ఈ గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి కూడా వచ్చారు. ఈ ప్రాంతం మొత్తం కూడా సుమారు 1/2 కిలోమీటర్ మొత్తం కూడా ఒక జనసంద్రోహం అయితే తలపిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా వచ్చి ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణంగా అందరూ కూడా మేళతాళాలతో తప్పిటతో డీజే తీర్మా స్టెప్పులు వేస్తూ ఆడుతూ పాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనం అయితే చేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభ రోజు ఎలా అయితే సందడి వాతావరణం ఉంటుందో ఈ రోజు నిమజ్జనం కార్యక్రమం రోజు కూడా అలాగే సందడి వాతావరణంలో అయితే ఈ నిమజ్జన మహోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ